అందరికీ నమస్కారం. నా పేరు రమ. నీ ప్రేమ కోసం 132వ భాగం. రచయిత శ్వేత సాయి గారు. అమ్మో! వాళ్ళ దగ్గర అస్సలుండను. నన్ను ఆడుకుంటున్నారు. కాసేపు అక్కడే ఉంటే రేప్ చేసేవాళ్ళంటుంది. అను ఒక నవ్వు నవ్వి ఏం చేశారంటాడు. ఒకళ్ళు నడుం పట్టుకొని ఇంకొకళ్ళు అమ్మో! నా వల్ల కాదు చెప్పటం అంటుంది. ఏంటి నీ నడుం పట్టుకున్నారా? అంటాడు కార్తీక్ సందేహంగా. హా! అవును అంటే దేనికి? సరే నేనిప్పుడే వస్తాను. నువ్విక్కడికొచ్చేయి అంటాడు కార్తీక్. ఏయ్! దేనికి? అని అంటుందను. నిన్ను నేను తప్ప ఎవరూ కూడా ముట్టుకోకూడదని అంటాడు. తను అమ్మాయి కార్తీక్ అని అంటుంది అను. అయినా సరే అమ్మాయి కూడా నీకు నా అంత దగ్గరగా రాకూడదని అంటాడు. అను నవ్వుకొని నీకు బాగా పిచ్చి పట్టిందని అంటుంది. హా! బాగా పిచ్చి కాదు. పిచ్చి ప్రేమ. అది నీ మీద మాత్రమే అంటాడు. లవ్ యూ అంటుంది. సరే కిందకి వెళ్ళిరా. బాగా చలిగా ఉంది క్లైమేట్ అంటాడు కార్తీక్ గారంగా. బహుశా తను ఒక్కదాని దగ్గరే అతను అలా శాంతంగా ఉంటాడేమో. ఒకసారి చూడాలని ఉంది అని అంటుందను. సరే అని కాల్ కట్ చేసి వీడియో కాల్ చేస్తాడు. ఆన్ చేయగానే అలాగే చూస్తూ ఉంటుంది అను. ఏంటి అమ్ముడు మాట్లాడవా నాతోటి అని అంటాడు. చూడాలని ఉంది నిన్ను ఇలాగే అని అంటుంది. నువ్వు అలా చూస్తూ ఉంటే నిన్ను దగ్గరగా లాక్కొని నాకు ముద్దు పెట్టేయాలని ఉందిరా అని అంటూ స్క్రీన్‌కి ముద్దు పెడతాడు. చిన్నగా విచ్చుకున్న అను పెదవుల్ని చూసి నవ్వుకొని లవ్ యూ మై డియర్ పెళ్ళాం. ఇక నుంచి నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ నేను ఉంటాను అని అంటాడు. అలాగే అంటుంది అను. సరే కిందకి వెళ్ళు అంటాడు. అలాగే వెళ్తున్నానని కిందకి వెళ్ళి బాయ్ చెప్పి కాల్ కట్ చేసి లోపలికి వెళ్తుంది. శ్వేత రాహుల్‌తో కాల్ మాట్లాడుతుంటే దివ్య సూర్యతో మెసేజ్ చేస్తుంది. బెడ్ మీద పడుకున్న కార్తీక్ అనుని తలుచుకుంటూ ఎంతకీ నిద్ర పట్టక కబోర్డ్ ఓపెన్ చేసి అందులో ఉన్న అను శారీని తెచ్చుకొని దాన్ని హత్తుకొని నిద్రపోతాడు. లోపలికి వెళ్ళిన అను మీరు కాల్ మాట్లాడడానికి నన్ను గెంటేశారా అని అంటుంది. నువ్వు ఉంటే మాట్లాడలేవా ఏంటి అని అంటుంది దివ్య. నీకు బాగా ఎక్కువైందని దివ్య ఫోన్ లాక్కుంటే అక్క ఇవ్వు అక్క ప్లీజ్ అంటుంది దివ్య. అసలు ఇవ్వను. ఏం చేస్తున్నావో చూస్తాను అని అంటుంది అను. మీకు పెళ్ళయింది అంతా బెడ్ మీదే కానీ మాకు ఇంకా లేదు. సో అన్నీ మెసేజెస్‌లోనే. సో నీ ఇష్టం తర్వాత ఎందుకు చదివానా అని బాధపడతా ఉంటుంది దివ్య. అంతే టక్కున ఫోన్ విసిరేస్తుందను. ముదిరిపోయావే అని అంటూ చెవి మెలేస్తుంది అను. అయ్యో అక్క నా కాబోయే వాడితోనే కదా మాట్లాడుకుంటే తప్పేంటి అంటుంది దివ్య. అప్పటిదాకా అనుని ఆడుకున్న విషయం రాహుల్‌తో చెప్పిన శ్వేత వీళ్ళ అల్లరి చూసి సరే బాయ్ అని కాల్ కట్ చేసి వాళ్ళ దగ్గరికొస్తుంది. అవును తప్పేంటంటుంది శ్వేత కూడా. అయ్యో! వాళ్ళు ఏమనుకుంటారు దివ్య అని అంటుంది అను. అయ్యో అక్క! ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అంటుంది దివ్య. మన హస్బెండ్స్ మన లైఫ్‌లో మేజర్. వాళ్ళ దగ్గర మాత్రమే మనము మనలాగా ఫ్రీగా ఉండగలము. అక్కడ కూడా నటిస్తే ఇంకెలా చెప్పు అని అంటుంది దివ్య. కావాలంటే నువ్వు నీకిష్టమైనవన్నీ చెప్పి చూడు అని అంటుంది శ్వేత. మీకో దండం. నాకు నా కార్తీక్‌తో ఎలా ఉండాలో తెలుసు. మీరేం చెప్పొద్దు. అర్థమైందా? అని అంటుంది అను. అబ్బో! నీ కార్తీకా అంటారు ఇద్దరు. నా మొగుడే అంటుంది అను. అదే కదా తల్లి మేము చెప్తుంది అంటారు ఇద్దరు. అను పడుకుంటే మళ్ళీ ఇద్దరు చుట్టూ చేరి అను మీద చేయి వేసి పడుకుంటే అను ఒక్కసారిగా లేస్తే ఇద్దరు చేతులతో తనని పడుకోబెట్టి ఏమీ చేయంలే పడుకో అని అంటుంది శ్వేత. ఏమైనా చేస్తే మా ఆయన ఊరుకోడు అని మీకు తెలుసు కదా అని అంటూ కళ్ళు మూసుకుంటుంది. అది మాత్రం నిజమేలే అని ఇద్దరూ కూడా నిద్రపోతారు. అను కళ్ళు మూసుకొని ఎంత ట్రై చేసినా కూడా తనకు నిద్ర రాదు. కార్తీకే గుర్తొస్తాడు. రోజు అతను చేస్తున్న చిలిపి పనులే కళ్ళ ముందు మెదులుతూ ఉంటాయి. అతని చిలిపి అల్లరి గుర్తొచ్చి అను నవ్వుకొని నీకు ఇలాగే ఉందా? నిద్ర పట్టడం లేదా కార్తీక్? నేను నీకు గుర్తొస్తున్నానా? ఒకసారి మెసేజ్ చేస్తే ఫోన్ తీసుకొని మళ్ళీ ఒకవేళ నువ్వు నిద్రపోతే నేను డిస్టర్బ్ చేసినట్టుగా అవుతుంది. వద్దులే అని ఫోన్ పక్కన పెట్టేస్తుంది. ఏంట్రా నిద్ర పట్టడం లేదా? అని మెసేజ్ వస్తుంది. అది చూడగానే అను కళ్ళు మెరుస్తాయి. ఆ! అవును. నీకెలా తెలుసు? అని అంటే నా బంగారం సంగతి నాకు తెలీదా చెప్పు అని అంటాడు. నువ్వు పడుకోలేదా ఇంకా? ఎందుకు అని అంటుంది. నువ్వు పక్కన లేవు కదా! నిద్ర రావడం లేదురా! అంటే ఇక్కడ ఇరుకవుతుందని మిమ్మల్ని ఉండమనలేదు కార్తీక్ అని అంటుంది అను. ఆ! అర్థమైందిరా. కానీ పర్లేదు హాల్‌లో అయినా పడుకుందాం కానీ ఇలా నువ్వొక చోట నేనొక చోట ఉంటే భరించలేను అంటాడు. పోనీ రానా నేను ఇంటికి అంటుంది. ఇప్పుడు టైం 11 అయింది. ఎక్కడికొస్తావు? వద్దు పడుకో నీకు నిద్ర చాలదు మళ్ళీ అంటాడు. రావడం లేదు. అది సరే నిన్ను ఒకటి అడగాలంటుంది. మెసేజ్ అవ్వడంతో మనిషి ఎదురుగా లేడు అని డౌట్స్ అన్నీ అడుగుతుంది. అది అది ఎలా అడగాలో తెలియటం లేదంటుంది. దేని గురించిరా అని అంటే అది దివ్య వాళ్ళ కన్వర్జేషన్ అంతా చెప్తుంది. అయితే ఏమైందిప్పుడు? నీకు నాతో అలా మాట్లాడాలని ఉంటుందా? నేనేమైనా నీకు ఇబ్బంది కలిగిస్తున్నానా కార్తీక్ అని అంటుంది. పక్కనే ఉంటే కొట్టేవాడిని ఇప్పుడు నిన్ను. అయినా వాళ్ళు వీళ్ళు అన్న మాటలకి
నిన్ను నువ్వు ఎందుకు పోల్చుకుంటావు అసలు అని అంటాడు. నా అను ఎలా ఉందో అలాగే నాకు ఇష్టమని అంటాడు కార్తీక్. నిజంగానా? అంటుంది అను. మెసేజ్ చూసి రిప్లై ఇవ్వడు. మాట్లాడవా అంటుంది. ఇలా ఇదే క్వెషన్స్ అడిగేటట్లయితే పడుకో అని రిప్లై ఇస్తాడు. అయినా నాకు నువ్వు ఎలా కావాలో అలా నీతో నేను ఉండగలను. నీ నుంచి అది కూడా నేను అడగలేనా చెప్పు అని అంటాడు కార్తీక్. అది కాదు కార్తీక్. సరే ఇంకా ఇంకొకరి గురించి ఎప్పుడు తీసుకొని రాను. మెసేజ్ చేయి ప్లీజ్ అని అంటుంది. సర్లే ఇంకేంటి పడుకున్నావా వాళ్ళు అని అంటే, ఆ! ఇద్దరు పడుకున్నారు. నాకు అటొకరు, ఇటొకరు అని అంటుంది. మిస్ అవుతున్నానురా! బాగా నా ప్లేస్ వాళ్ళకి ఇవ్వకు అని అంటాడు. హహ! నీ ప్లేస్ నీదే. వాళ్ళకి ఎందుకిస్తాను అంటుంది. సర్లే పడుకో. టైం 12 అయిందంటాడు. నువ్వు కూడా నిద్రపో అని అంటుంది. ఇద్దరు కష్టంగా గుడ్ నైట్ విత్ హార్ట్ సింబల్స్ పెట్టుకొని పడుకుంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా లేచిన దివ్య కిచెన్‌లోకి వెళ్లి వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ టిఫిన్ అక్క వాళ్ళకి నేను చేస్తానని అంటుంది. అంతలో కాలింగ్ బెల్ మోగడంతో దివ్య వెళ్లి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ఉన్న ఇద్దరు బావలను చూసి నవ్వుకొని మీకో షాకింగ్ న్యూస్ చెప్దామని అనుకుంటున్నాను బావ. ఇంకో 2 రోజులు అక్కలని ఇక్కడే ఉంచుకోవాలని అనుకుంటున్నానంటుంది దివ్య. ఏం పర్లేదు ఉంచుకో. మేము కూడా వాళ్ళతో పాటు ఇక్కడే ఉండిపోతాము అని అంటారు ఇద్దరు కూడా. లోపలికి వస్తూ ఇంకా మీ వైఫ్స్ నిద్ర లేవలేదు పాపం. మీ దగ్గర పడుకోవడం లేదేమో వాళ్ళు అని అంటుంటే రాహుల్ దివ్య చెవి పట్టి ఇంకా ఎన్ని రోజులే నీ ముక్కుకి తాడు వేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అప్పుడు చెప్తాము నీ పని అని అంటాడు. అయ్యో బావ నేను మాత్రం ఫుల్ ప్రిపేర్‌లో ఉన్నానులే అని అంటుంది దివ్య. నీతో గెలవలేమంటుంది అను. ఇందుకేనేమో అని అంటాడు కార్తీక్. సోఫాలో సెటిల్ అవుతూ హహ అని నవ్వి ఉండండి అక్కని లేపుతానంటే వద్దు అని ఇద్దరు ఒకేసారి అంటారు. ఆ సౌండ్‌కి రామ్మూర్తి గారు బయటకొస్తారు. ఇప్పుడు టైం 7 కదా! ఎందుకు చెప్పు? పడుకొని ఇంకో 1 అవర్ తర్వాత లేచినా రెడీ అవ్వడమే కదా! అని అంటారు. ఓకే. మీ ఇష్టం. ఉండండి కాఫీ తెస్తానని వెళ్తుంది. లక్ష్మి అల్లుడు గారు వాళ్ళకి టిఫిన్ కూడా చెయ్యి త్వరగా అని ఒక కేక వేసి వాళ్ళ దగ్గరికెళ్ళి కూర్చుంటారు రామ్మూర్తి గారు. మావయ్య మీకు ఆఫీస్ ఎన్నింటికి అని అంటే 10కి అని అంటారు ఆయన. అబ్బా! చాలా టైం ఉంది. మనము షాపింగ్ ఇంకా పెళ్లి గురించి ఇప్పుడే మాట్లాడుకోవచ్చని అంటాడు కార్తీక్. పని ఉంది అంటే లీవ్ పెడతాను బాబు అని అంటారు ఆయన. అస్సలు అవసరం లేదు మావయ్య. అంతసేపు ఏమీ పట్టదు. కొన్ని డెసిషన్‌లు అంతే అని అంటారు ఇద్దరు. అలాగే అని ముగ్గురు కూర్చొని పెళ్లికి ఏమేం చేయాలో మాట్లాడుకుంటూ ఉంటారు. కాసేపటికి లేచిన శ్వేత అను ఇంకా పడుకునే ఉంటే తన తల నిమిరి నైట్ అను చేసిన హంగామా, తన ఇన్నోసెంట్ ఫేస్ అంతా గుర్తొచ్చి నవ్వుకొని బయటకు వెళ్తుంది. అక్కడ రామ్మూర్తి గారితో మాట్లాడుతూ ఉన్న వీళ్ళని చూసి ఏయ్! మీరు ఎప్పుడొచ్చారు అని అంటుంది. రాహుల్‌ని చూస్తూ ఇప్పుడే అని అంటారు. అవునా! మీరు రెడీ అయ్యాక మీతో కలిసి ఆఫీస్‌కి వెళ్దాంలే అని ఇటుగా వచ్చేసామని అంటారు. ఓహ్! అలాగే రెడీ అవుతామని వెళ్తున్న శ్వేతతో లేపొద్దు అని సైగ చేస్తాడు కార్తీక్ అనుని. అలాగే అని లోపలికి వెళ్తుంది. ఏం స్పెషల్స్ రౌడీ అంటూ కిచెన్‌లోకి వెళ్తాడు రాహుల్. ఏం కావాలంటే అదే అంటుంది దివ్య. అయితే నాకు మైసూర్ బండలు కావాలి అంటాడు. ఇప్పటికిప్పుడు ఎలా అంటుంది దివ్య. మరెందుకడిగావు ఏం కావాలని అంటాడు. అంటే ఉన్న వాటిల్లో అరేంజ్ చేయటానికి అంటుంది. ఏదైనా సరే పర్లేదంటాడు. ఇది అక్కకి ఇచ్చి వస్తాను అంటూ వెళ్తుంటే దివ్య వెనకే వెళ్ళి నేను ఇస్తానని ఆ కాల్ తీసుకొని బెడ్‌రూమ్‌లోకి వెళ్తాడు రాహుల్. ఆ కప్‌ని రాహుల్‌కి ఇచ్చి నవ్వుకొని మిగిలిన 2 కప్స్ కార్తీక్, రామ్మూర్తి గారికిస్తుంది. ఆ కప్ తీసుకొని హాయిగా బెడ్ మీద పడుకొని ఉన్న అనుని చూసి నవ్వుకొని శ్వేత ఎక్కడా కనిపించకపోయేసరికి బాల్కనీ డోర్ తీసి ఉంటే అక్కడికి వెళ్తాడు. అక్కడ తల ఆరబెడుతూ ఉన్న శ్వేతను చూసి కాఫీ కప్ ముందుకు పెడతాడు. అది తీసుకొని థాంక్స్ దివ్య అని అంటే వెంటనే హత్తుకోగానే రాహుల్ నువ్వా అని అంటుంది శ్వేత. ఆ! నేనే. మిస్ అవుతున్నానే బాగా అని అంటాడు వెనక నుంచి మెడ మీద ముద్దులు పెడుతూ. ఒక్క రోజుకే అన్నా తమ్ముళ్ళు ఇలా అయితే ఎలా చెప్పు అంటుంది శ్వేత. మీరు లేకపోతే మేము ఒక్క సెకను కూడా ఉండలేము అంటాడు రాహుల్ చెయ్యి నడుము మీదకి పోనిస్తూ. వదులు రాహుల్ ఏంటిది అని అంటే ప్లీజ్ రా ఇంకాసేపు ఇలాగే ఉండని అంటాడు. ఎవరు ఇటు రారులే అంటాడు. శ్వేత రాహుల్ వైపు తిరిగి ఎవరైనా వస్తే బాగోదు కదా! బయటికి వెళ్దామంటే శ్వేత చేయి పట్టి దగ్గరికి లాక్కుని నడుము చుట్టూ చెయ్యి వేసి నిమురుతూ మెడ మీద ముద్దు పెడతాడు. అప్పుడే నిద్ర లేచి బయటకొచ్చిన అను బాల్కనీలో ఉన్న వీళ్ళని చూస్తుంది. ఒక్కసారిగా షాకై శ్వేత పెదవుల మీదకి వెళ్ళిన ముద్దుని చూసి నవ్వుకొని సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది. అవును రిషి వచ్చాడంటే కార్తీక్ కూడా వచ్చే ఉంటాడు కదా అని పరుగున బయటకు వెళ్తుంది. అక్కడ స్టైల్‌గా సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చొని రామ్మూర్తి గారితో మాట్లాడుతున్న కార్తీక్‌ని చూసి అలాగే చూస్తూ ఉండిపోతున్నాను. నిండు చందమామలాగా ఉన్న
నా మొగుడు అని అనుకుంటూ కనురెప్ప కూడా పట్టకుండా అతన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటుంది అను. అక్క అలా చూడకు మా బావకి దిష్టి తగులుతుంది అంటుంది దివ్య అను చెవిలో. నా మొగుడికి నేనెందుకు దిష్టి పెడతానే చెప్పు అని మళ్ళీ కార్తీక్ వైపు చూస్తుంది. అక్క పెళ్లి తర్వాత భలే మారిపోయావు నువ్వు అంటుంది. ఏ అమ్మాయి అయినా పెళ్ళయితే ఇంతే కదా, నాకు ఈ ఫీలింగ్స్ అన్నీ అనుభవించాలనే ఉంది అంటుంది. కానీ ఏం చేద్దాం, మీ ఫ్రెండ్ ఒట్టి అన్‌రొమాంటిక్ ఫెలో అని అంటుంది. అను చేతులు కట్టుకుని దివ్య వైపు తిరిగి ఇప్పుడు అలాగే ఉంటుంది. రేపు పెళ్ళయ్యాక వచ్చి అమ్మో! నా వల్ల కావడం లేదు అని అంటావు చూద్దాంలే బెట్ అని అంటుంది. ఆ! సరే బెట్ అని అంటుంది అను కూడా. దేనికి బెట్ అంటుంది వెనక నుంచి వచ్చిన శ్వేత. శ్వేతను చూసి నవ్వుతున్న అనుని చూసి చూసావా అంటుంది శ్వేత. పెదాలు 2 పంటి కింద పెట్టి నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ. ఒక్క రోజుకే ఇంతలా మిస్సింగా అంటుంది అను. మీ ఆయన నిన్ను చూడలేదు ఇంకా. చూస్తే నీకు తెలిసేదని అంటుంది శ్వేత. అది నిజమేలే అని అంటుంది దివ్య. ఆ! ఇంతకీ మీ బెట్ దేని గురించి అంటుంది శ్వేత. అది అని అను శ్వేత చెవిలో చెప్తుంది. వావ్! సూపర్. ఇంతకీ బెట్ ఏంటి అంటుంది. ఏం కావాలి అంటుంది దివ్య. ఏముంది సంవత్సరం తిరిగేలోపు పాపనో, బాబునో ఇవ్వాలంటుంది అను. అను కొత్తగా పిల్లల గురించి మాట్లాడుతుంటే శ్వేత అలాగే చూస్తుంది. ఓహ్! అలాగే దానికి 1 ఇయర్ టైం దేనికి? 9 మంత్స్ చాలుగా అంటుంది. సరే నేను రెడీ అయి వస్తానని లోపలికి వెళ్తుంది దివ్య. అను నీకు పిల్లలు కావాలని ఉందా అంటుంది శ్వేత. హా! అని తన కడుపు మీద చెయ్యి పెట్టి తలూపుతుంది. అవునా మరి ఇంకా నువ్వీ సిగ్గు పక్కన పెట్టి మీ ఆయన్ని కొంగు చుట్టూ తిప్పుకోవే అంటుంది. పో శ్వేత అంటుందను. అప్పుడే డీప్ డిస్కషన్ నుంచి బయటకొచ్చిన కార్తీక్ అనుని చూసి అటు రాబోతుంటే బాబు టిఫిన్ తిందురు గాని రండి అని పిలుస్తారు లక్ష్మి గారు. అను వాళ్ళు కూడా వచ్చాక తింటాను అత్తయ్య అని అను రూమ్‌కి వెళ్ళబోతుంటే రెడీ అయి వచ్చిన దివ్య బావ ఇలా రా అంటుంది. ఇంక వెళ్ళడం కుదరదని తెలిసిన కార్తీక్ ప్రయత్నం మానుకుంటాడు. అను నవ్వుకొని తను కూడా వెళ్లి రెడీ అయి వస్తుంది. అందరూ రెడీ అయి రాగానే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఉంటారు. రామ్మూర్తి గారికి ఏదో కాల్ వస్తే ఆయన ఆఫీస్‌కి వెళ్ళిపోతారు. అనుని పక్కన కూర్చోమని సైగ చేసిన కార్తీక్ మాట వినకుండా దివ్య పక్కన కూర్చుంటుంది. నువ్వు నా పక్కన కూర్చోకపోతే వదిలేస్తాననుకున్నావా అని. ఏ రౌడీ లేవే అని దివ్యని లేపి మరి అను పక్కన కూర్చుంటాడు కార్తీక్. అత్తయ్య మా ఇద్దరికీ ఒక ప్లేట్ చాలు అని పెట్టనివ్వకుండా అదే ప్లేట్‌లో తను తింటూ అనుకు కూడా తినిపిస్తాడు. ఒక పీస్ నోట్లో పెట్టుకున్న అను ప్లీజ్ కార్తీక్ అమ్మ ఉంది అని చిన్నగా చెప్తుంది. ఉంటే ఏమైంది అత్తయ్య మీరేమైనా ఫీల్ అవుతున్నారా అని అడిగి ఇంకా నా అల్లుడు కూతురుకు తినిపిస్తున్నాడని అత్తమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నువ్వు అలాంటిదేమీ మనసులో పెట్టుకోకుండా ముందు ఫాస్ట్‌గా తిను. నైట్ సరిగ్గా తిన్నావో లేదో అంటూ తినిపిస్తాడు కార్తీక్. సూపర్ బావ అన్‌రొమాంటిక్ అయినా మాకు అక్కకి రొమాంటిక్‌గా భలే దొరికావు అని అంటుంది దివ్య. మీ అక్క అన్‌రొమాంటిక్ అని ఎవరు చెప్పారంటాడు కార్తీక్. వెంటనే కార్తీక్ భుజం మీద ఒక దెబ్బ పడుతుంది. ఏం మాట్లాడుతున్నావు కార్తీక్ అంటూ కోపంగా చూస్తూ ఉంటుంది అను. దివ్య, శ్వేత నవ్వుతుంటే కార్తీక్ ఏంటిది ఇంకా చాలు నాకొద్దంటుంది అను తినకుండా. హేయ్! వేషాలు వేయకు. టిఫిన్ మీద అలగకు ఊరుకోను తిను అంటూ తినిపిస్తాడు. అబ్బా! రేపు నా పెళ్ళైన తర్వాత సూర్య కూడా నాకిలా తినిపిస్తే ఎంత బావుంటుందో అంటుంది దివ్య. అలాగే తినిపిస్తాడులే అంటుంది అను. దివ్య చేయి పట్టుకొని అమ్మా రేపు మౌని పెళ్లి ఉంది కదా! అందరూ టైంకి అక్కడికొచ్చేయండి అంటుంది అను. అలాగే అంటారావిడ. ఇక అందరూ కలిసి ఆఫీస్‌కి వెళ్తారు. ముందే వెళ్ళడంతో స్టాఫ్ ఎవరూ రారు. వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళగానే అక్కడ ఉన్న రాహుల్‌ని బయటకు గెంటేసి ఒక 10 నిమిషాలు కాదు 20 నిమిషాల దాకా ఎవరూ రావద్దంటాడు. అప్పటిదాకా మేమెక్కడుండాలిరా అని అంటే, కింద డాడ్ ఆఫీస్ రూమ్‌లో అని అంటాడు. అప్పుడే పైకొస్తున్న శ్వేతను చూసి పద అంటే ఏంటి మీ తమ్ముడు గెంటేశాడా అంటుంది నవ్వుతూ. ఆ! అవును పద కిందకి వెళ్దాం అంటాడు. ఏయ్! ఏంటిది కార్తీక్ ఇలా చేశావు? రిషి ఎంత హర్ట్ అవుతాడంటుంటే నువ్వేంటే ఎక్కువ చేస్తున్నావు? నిన్నటి నుంచి నీకు దూరంగా ఉన్న నన్ను పట్టించుకోకుండా ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అంటావేంటి? అని అంటూ అమాంతం అనుని హత్తుకుంటాడు. ఏం కాదులేరా! నిన్ను ఎంత మిస్ అయ్యానో నీకేం తెలుసు? నైటంతా నిద్ర కూడా లేదు. ఇంకోసారి ఎక్కడికి వెళ్ళకు అను. నేనుండలేను అంటాడు. ఏ కార్తీక్ ఏంటలా మాట్లాడుతున్నావు అంటుంది అను దూరం జరుపుతూ. ఎంతకీ జరగకుండా నిజంగా చాలా మిస్ అయ్యానురా అను. ఇంకోసారి నీతోనే తీసుకొని వెళ్ళు అంటాడు. అలాగే ఇకపైన నువ్వు లేకుండా నేను అస్సలు ఉండను కార్తీక్ అంటుంది హత్తుకుంటూ. కాసేపటికి అనుని వదిలి పెదవులు అందుకుంటాడు. ఇంకా ఊపిరాడటం లేదనిపించాక కార్తీక్‌ని నెడుతుంది అను. ఏంటిది కార్తీక్ ఏం పనులు ఆఫీస్‌లో ఉన్నాం మనం అని అంటుంది. ఇది మన ఆఫీస్ మన ఇష్టం అంటాడు. అదే మరి అన్నని కిందకి పంపి
ఏంటి ఈ పనులు? అసలు బుద్ధి లేదు నీకు అంటూ కింద ల్యాండ్‌లైన్‌కి కాల్ చేసి తమ్ముడు చెప్పగానే వెళ్ళిపోవాలా? పైకి రండి అని వార్నింగ్ ఇచ్చి కట్ చేస్తుంది. కార్తీక్ చైర్‌లో కూర్చొని అను ఒడిలోకి లాక్కొని వాళ్ళు వచ్చినా నాకేం భయం లేదు. నువ్వు ఇబ్బంది అని పంపాను. నాకు వాళ్ళున్నా నా ఇష్టం వచ్చినట్టు ఉంటానంటూ నడుం మీద గిల్లుతాడు కార్తీక్ అని అంటూ అతని చేతిలో చుట్టూ చేయి వేసి రేపు మౌని పెళ్లుంది. మను అన్నయ్యకి హెల్ప్ చేయొచ్చు కదా మీరు అంటుంది. రిషి వాళ్ళు వస్తే లేవబోతున్న అనుని లేవనివ్వకుండా అలాగే పట్టుకుంటాడు. శ్వేత నవ్వుతూ వాళ్ళ ఎదురుగా కూర్చుంటుంది. వదులు కార్తీక్ అంటుంది. అస్సలు వదలను అంటూ ఇంకా గట్టిగా పట్టుకుంటే చేసేదేం లేక అను ఇంకా సైలెంట్‌గా ఉంటుంది. రేపే కదా అన్నయ్య పెళ్లి. మీరు వెళ్లి అక్కడ అన్నయ్యకి హెల్ప్ చేయొచ్చు కదా! మేమిక్కడ ఆఫీస్ చూసుకుంటాం అంటుంది అను. మీరు ఆఫీస్ చూసుకుంటే ఇక నైట్ వరకు మీరు మీ ఆకలి గురించి కూడా పట్టించుకోకుండా ఇక్కడే కూర్చుంటారు. ఏం అక్కర్లేదు. మేము ఉంటాము అని అంటాడు రాహుల్. ముఖ్యంగా నువ్వే అంటాడు అను వైపు చూస్తూ కార్తీక్. ప్లీజ్ కార్తీక్ వదులు. నాకు ఎంబారసింగ్‌గా ఉంది అని అంటుందను. మేమేం ఫీల్ అవ్వడం లేదులే. మీరు క్యారీ ఆన్. ఇంకాసేపు ఆగితే స్టాఫ్ వస్తారు. ఆ నీలిమ వస్తుంది. అప్పుడు అస్సలు కుదరదు మీ ఇద్దరికీ అంటుంది శ్వేత. ఇది నిజమే అంటాడు రాహుల్ కూడా. హలో! ఎవరొచ్చినా నా బంగారాన్ని నేను వదలను అంటాడు కార్తీక్. కార్తీక్ ముందు మనోల్ని కాల్ చేసి ఏమైనా హెల్ప్ కావాలేమో అడగండి. మరీ ఇంత రూత్‌లెస్‌గా ఉన్నారేంటి మీరు అంటుంది అను. ఆల్రెడీ మీ ఆయన గారు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసేశారు. ఆఫ్టర్‌నూన్ నుంచి అక్కడికి వెళ్ళడానికే కూడా రెడీ అయిపోయాడు అని అంటాడు రాహుల్. అవునా? అంటుంది అను కార్తీక్ వైపు చూస్తూ. అను కింద పెదవి రెండో వేళ్ళతో పట్టుకొని అంటాడు. మరి ఇందాకటి నుంచి నేను అడుగుతుంటే ఆన్సర్ చెప్పవేంటి? అని అంటుంది. నువ్వేం చేస్తావో చూద్దామని అంటాడు. అత్తయ్యతో మాట్లాడి చాలా సేపయింది. ఒకసారి ఫోనివ్వు అని కార్తీక్ ఫోన్ తీసుకొని సుమిత్ర గారికి కాల్ చేసి మాట్లాడుతూ ఉంటుంది అను. లేచి వెళ్దామన్నా లేవనివ్వకుండా గట్టిగా పట్టుకుంటాడు కార్తీక్. కార్తీక్ ఒడిలోనే ఉండి ఆవిడతోనే కాల్ మాట్లాడి పెట్టేస్తుంది. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.